హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారు. ఈరోజు వేరుశనగ ముద్దలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా కడాయిలో నువ్వులు రెండు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇక్కడ నేను తీసుకున్నాను. అవి కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు సౌండ్ వస్తుంది, చిటపట సౌండ్ వచ్చినప్పుడు వేగినట్లు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో వేరుశనగ పప్పులు కూడా వేసుకొని వేగే వరకు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ పప్పులు ఎలా వేగాయని తెలుస్తుందంటే పైన ఉన్న పొట్టు లేచి వస్తుంది కదా, ఇప్పుడు వేగినట్లు. ఈ పొట్టుని మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయవచ్చు. తర్వాత అదే కడాయిలో 1 కప్పు బెల్లం తీసుకొని దానిలో కొంచెంగా నీళ్లు పోసుకొని పాకం చేసుకోవాలి. ఈ వేరుశనగ ముద్దలకు కానీ దేనికైనా సరే పాకం బెల్లం తీసుకుంటే చాలా బాగా వస్తాయి. తర్వాత దీనికి పాకం ఎలా తయారైందని తెలుసుకోవాలి అని అంటే ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దానిలో కొంచెం పాకం వేసి అది ఒక ముద్దలాగా రావాలి. ముద్దలాగా వచ్చినప్పుడు అది చూసారా, ముద్దలాగా వచ్చింది, అప్పుడు పాకం తయారైనట్లు. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న వేరుశనగ పప్పులు నువ్వులు రెండు వేసేసి బాగా త్వరగా కలిపేసేయాలి. ఇది వేసేటప్పుడు స్టవ్ ఆపేసేయాలి, ఎందుకనంటే ఇంకా వేడి మీద ఉన్నప్పుడు అది ముదురు పాకం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఆపేసి త్వరగా చేసేసేయాలి దీన్ని. తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి తీసి తొందరగా ముద్దలు చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని త్వరగా బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకటి మనము ఇంట్లోనే